శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 24 ఏప్రిల్ మధ్యకాలంలో శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే శుక్రుడు తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి, శుక్రుని యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాల్ని సౌకర్యాల్ని అనుభవించగలడు, అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడు, అలాగే జాతకుడి యొక్క స్త్రీ సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్రుడి యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది. జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా, ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా, లేదు సమయానికి వివాహం జరగాలన్నా, అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది, వాళ్ళ విద్య ఏ విధంగా నడుస్తుంది, అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది, అలాగే ఎవరితో జరుగుతుంది, వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకురాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టరు కలిగి ఉంటారు, అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమామలతో వాళ్ళ యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు, తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది, ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్రుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది. అదే ఒకవేళ ఈ జన్మజాతకంలో శుక్రుడు బలహీనపడి, శుక్రుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు, తన నీచరాశి అయినటువంటి కన్యారాశిలో ఉన్న, లేదా రవికి అంటే సూర్యభగవానుడికి దగ్గరగా అంటే 10 డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు. అలాగే శుక్రుడి నుంచి ఒక 43 డిగ్రీల 20 నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని, తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు. సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం. సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు, సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది. వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ, స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదని కోల్పోవడం, వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది. విచక్షణారహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో శుక్రుడు జాతకంలో శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది. శుక్రుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అంటే ఆ కారణం వల్ల ఏంటి, ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు. జాతకుడు స్త్రీలను అవమానపరిచిన, స్త్రీలను ఇబ్బంది పెట్టిన, ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ, తల్లిగారిని కానీ, వదిన గారిని కానీ, అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా, ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించిన ఖచ్చితంగా జాతకంలో శుక్రుడు బలహీనపడి జాతకుడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అదే మరి శుక్రుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం, ఆ కారణం వలన జాతకుడు వ్యసనపరుడై
తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడితో కలిస్తే ఈ విధంగా, రాహుతో కలిస్తే ఆ విధంగా, అలాగే కేతువుతో కలియడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ, వాళ్ళని అవమానించడం వల్ల కానీ, వాళ్ళని సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత, కులదైవం, అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుక్రుడు బలహీనపడడం జరుగుతుంటుంది. అలాగే సాధారణంగా మరి ఈ దసరా, కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం, ఒడిబియ్యం పోయడం, చీరలు పెట్టడం జరుగుతుంటుంది. అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా, ఒక మంచి బట్ట కట్టాలన్నా, మంచి భోజనం చేయాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా శుక్రుడు బలం ఉండాలి. శుక్రుడు బలం లేకపోయినా శుక్రుడు బలం కోసం జాతకుడు ఈ ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచా తప్పకుండా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు, కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే వాళ్ళ యొక్క కులదైవాన్ని పూజించడం, అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఏదో కారణం వల్ల వివాహం జరగకుండా కన్యగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధమైనటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేయడం, వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి. అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడై జాతకుడికి మంచి స్థితి, మంచి ఆరోగ్యం, మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు కుంభరాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతి. కుంభరాశి వారికి శుక్రుడు ఎంత బలంగా ఉంటే వీరి యొక్క జీవితంలో సుఖస్థానం, వాహనం, గృహం అంతా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే అదృష్టం, భాగ్యస్థానం అంటే పూర్వపుణ్యం అనొచ్చు, సంతానం యొక్క అభివృద్ధి అవ్వచ్చు, జాతకుడు వ్యక్తిగతంగా తన యొక్క తెలివితేటలు, తన యొక్క సామర్థ్యం, ఒక నిజాయితీ, ఇవన్నీ కూడా భాగ్యస్థానం బట్టి చెప్తాయి. అంటే జాతకుడు శుక్రుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత నిజాయితీగా జీవితం గడుపుతూ ఉంటాడు. ఓవరాల్గా కుంభరాశి వారు తన కొరకన్నా ఇతరుల కొరకు ఎక్కువగా ఆలోచించడానికి కూడా శుక్రుడు బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు శుక్రుడు ధనస్థానంలోకి ఉచ్చలోకి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ముఖ్యంగా తన యొక్క అదృష్టాన్ని, భాగ్యాన్ని ఈ సమయంలో కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే కుటుంబంలో ఒక స్త్రీ కంటే మీ యొక్క కుమార్తె అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు, కుటుంబంలో వేరే అన్న అవ్వచ్చు, వారి వివాహ వేడుకల కొరకు కానీ, వారికి ఏమైనా ఫంక్షన్ చేయడం కానీ జరిగే అవకాశం 100% ఉంది. ఎందుకంటే అక్కడ రవి సప్తమాధిపతి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయాలకి తగిన ప్రయత్నాలు, ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరిగా కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మరి ఈ రాశిలో ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో అనుకోకుండా ఆల్ ఆఫ్ ది సడన్గా ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెలాఖరు లోపులో ఒక మంచి అనుకూలమైనటువంటి వివాహ సంబంధం రావడం వల్ల వివాహం జరిగే సూచనలు కూడా ఈ నెలలో ఈ రాశి వారికి ఎక్కువ బలంగా ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడ రాహు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి మరి ఒక విధంగా కుంభరాశి వారికి రాహు రాశ్యాధిపతి, అంటే శని అలాగే ఈ రాశి వారికి రాశ్యాధిపతి, రాహు కూడా రాశ్యాధిపతి అవుతున్నాడు. సో అటువంటి శుక్రుడు రాహు కలిసి ఉండడం వల్ల మిగతా రాశుల వారికి ఎలాగున్నా సరే కుంభరాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ 2 గ్రహాల కలయిక కొంతవరకు మంచినే చేస్తూ ఉంటుంది. మంచి అంటే ఏ విధంగా చేస్తుంది? ఒక విధంగా మీరు ఒక 10 లక్షలతో ఒక కారు కొందాం అనుకుంటే దానికి 20 లక్షలు పెట్టి కారు కొనేలా చేస్తారు. ఒక 50 లక్షలు పెట్టి మీరు పెళ్లి చేద్దాం అనుకుంటే దానికి 1 కోటి రూపాయలు అయ్యేలా చేస్తూ ఉంటాడు. సో అలాగే మీరు 1 కోటి రూపాయలు అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటే 2 కోట్లు వచ్చేలా చేస్తూ ఉంటాడు. అంటే టెంపరీగా మీకు ఎక్కువ ఖర్చు పెట్టేలాగా,
ఎక్కువ లగ్జరీ అనుభవించేలాగా 10 మంది మీ గురించి గొప్పగా చెప్పుకునేలాగా టెంపరరీగా మీకు మీ స్థాయిని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని అందరూ కూడా పొగుడుతుంటారు. మీకేంటండి బ్రహ్మాండంగా చేయొచ్చు, మీకు డబ్బుకేం కొరవా అంటూ ఉంటారు. అప్పిచ్చేవాడు కూడా మీకు అలాగే ఇస్తుంటాడు. అంటే దాని తర్వాత మాత్రం దాని ఇబ్బంది తెలుస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా మీరు ఎంత స్థాయిలో చేయగలరో, ఎంత స్థాయిలో గృహాన్ని కొనుక్కోగలరో అంతవరకే వెళ్ళాలి తప్ప అంతకు మించి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇక మీరు ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలాఖరు లోపల సొంత గృహం అన్నా ఏర్పరచుకుంటారు, లేదంటే ఒక వాహనాన్నన్నా ఏర్పాటు చేసుకుంటారు, లేదా ఒక వివాహం అన్నా చేయడం జరుగుతుంది. అంటే మొత్తం మీద అంతా కూడా వివాహ శుభకార్యాలు సంబంధించినవి అవుతూ ఉంటాయి. ఏదైనా కొత్త మరి అంత ఇబ్బందుల్లో ఉన్నవారు కొత్త విలాసవంతమైనది కావచ్చు, లేదంటే ఒక మంచి ఆధునిక వసతులు కలిగినటువంటి గృహంలోకి మారడం కానీ, ఆ విధంగా కొంత కుటుంబ సభ్యుల కొరకు, కుటుంబ అవసరాల కోసం మీరు స్వతహాగా ఎంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు వాళ్ళకి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. ఎంత చేసినప్పటికి కూడా మీ కుటుంబ సభ్యుల్ని ఈ సమయంలో మీరు తృప్తిపరచలేకపోతుంటారు. మీరు ఎంత ఖర్చు పెట్టినా, వారికి ఎంత బహుమతులు ఇచ్చినా, ఎంత బాగా చూసినా ఇంకా ఏదో చేయలేదని, ఇంకా ఏదో లోటు ఉందని మిమ్మల్ని ఇంకా అసంతృప్తిగానే వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కూడా కొన్ని సందర్భాల్లో అక్కర్లేని విషయాల్లో కలగజేసుకొని, అక్కర్లేని వారి కొరకు తాపత్రయపడి, వాళ్ళకి ఏదో ఉపకారం చేద్దామని మీరు ఖర్చు పెట్టి మీ జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటే వాళ్ళు అసంతృప్తితో ఉండి మిమ్మల్ని ఇంకా నిందించడం జరుగుతూ ఉంటుంది తప్ప, మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాలకు ఒక పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఖచ్చితంగా విమర్శలు, నిందలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఏదో మీరు స్వలాభం కోసం చేశారని మిమ్మల్ని నిందిస్తారే తప్ప, మీ యొక్క త్యాగాన్ని, మీ యొక్క సాక్రిఫైస్ని ఎవరు అర్థం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయంలో మీరు 1-2 సార్లు ఆలోచించి, మనకి సంబంధం లేని విషయాలు, అక్కర్లేని విషయాలు అంటే ఏదో ఫ్రెండ్ సిస్టర్ అండి, లేదా మా మరదలండి, లేదా మా బామ్మర్ది తమ్ముడు కొడుకు పెళ్ళండి, ఇలా కాకుండా ఏదైనా 1-2 సార్లు దగ్గర సంబంధికులు మాత్రమే ఆలోచించండి. మీరే ప్రస్తుతం చాలా చికాకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ కొత్త సమస్యలు తెలుసుకోవద్దు. అధికమైనటువంటి ఆడంబరాలకి, ఖర్చులకి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సమయంలో సులభంగా అప్పు దొరుకుతుందా కదా అని ఎక్కువ చేస్తే మాత్రం దాని తర్వాత దీనికి 10 ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక అమ్మవారిని, శక్తి స్వరూపిణి అమ్మవారిని మరి కుంకుమార్చన ద్వారా కానీ, అభిషేకం ద్వారా కానీ ఆరాధించడం వల్ల మరి మీ యొక్క చికాకుల నుంచి బయటపడి ప్రశాంతమైనటువంటి ఆర్థిక జీవితాన్ని అనుభవిస్తారని ఆశిస్తూ స్వస్తి.